ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ ఉదయకాలం ప్రార్థనతో మీ దినమును ప్రారంభించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మరి ఈ ఉదయకాల సమయం నూతనమైనటువంటి ప్రభు అనుగ్రహించిన వాగ్దానం చదువుకుందామా? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13-14 వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడదరు. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును, ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. ఆమేన్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి మరి దేవుని యొక్క వాగ్దానం, ఆయన చక్కని మాటలని ఉదయకాలం మనం వింటూ ఉన్నాం. మరి ఈ రోజు ఎందరూ ఆదరణ కరువైన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారో, మరి ఈ రోజు ఏ పోరాటము, ఏ బలహీనతలు, ఎవరైనా ఆదరిస్తే బాగుండు, ఎవరైనా ఈ సమయంలో వెన్నుతట్టి ప్రోత్సహిస్తే బాగుండు అనేటటువంటి ఆశతో ఉదయకాలం ఉన్నట్లయితే మరి ప్రభువే ఈ రోజు మనతో ఒక చక్కని ఆదరణకరమైన మాటను అనుగ్రహిస్తున్నాడు. ఏంటి అంటే, ఒకని తల్లి వానిని ఆదరించినంతగా మరి ప్రభు మనల్ని ఆదరిస్తాడంట. మనం యెరూషలేములోనే ఆదరించబడతాము. అంతేకాక మరి తన సేవకుల ఎడల ఆ దేవుడు తన కృపను చూపించబోతున్నాడు. మనము చూడగా మన ఎముకలు లేత గడ్డి వలె బలుస్తాయి, మనం మంచి ఆరోగ్యముతో ఉంటాము అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అంతేకాక మన విషయమై, విరోధంగా ఉన్న వారి విషయమై దేవుడు మన పక్షాన కార్యమును జరిగిస్తాడు కదా. తన శత్రువుల విషయమే ఆయన కోపము చూపునని ఈ విధంగా ప్రభు సెలవిస్తూ ఉన్నారు. చక్కటి ఆదరణకరమైన వచనం దేవుని బిడ్డలారా. తల్లి తండ్రి మనల్ని ఎంతగా ఈ లోకపరంగా వారు ఆదరించగలరో అంతకన్నా ఎక్కువగా దేవుడు మనల్ని ఆదరించగలవాడు. మన గాయములు, మన బలహీనతలు, మన సమస్యలు అన్నిటిలో దేవుడే సంపూర్ణమైన ఆదరణను, శాంతిని ప్రభు మాత్రమే మనకు అనుగ్రహించగలడు. ఎవరైనా మన యొక్క కన్నీటిని పైపైన మన చెంపల మీద కారే కన్నీటిని తుడిచివేయగలరేమో, కానీ మన దేవుడి యొద్దకు మనం వచ్చినప్పుడు ఆయన నిశ్చయంగా కన్నీటికి కారణమైన హృదయపు గాయాన్ని సంపూర్ణంగా ఆయన తీసివేయగల దేవుడు. కాబట్టే ఆయన తల్లి కంటెను తండ్రి కంటెను ఎక్కువగా ఆదరించేవాడు. ఆయన సముఖంలో యెరూషలేములోనే మనం ఆదరించబడతాం. అంటే దేవుని వాక్యములో, మరి దేవుని సన్నిధిలో, ప్రార్థనలో, సంఘంలో, పరిశుద్ధుల సహవాసంలో మాత్రమే మనం ఆదరించబడతాం. కనుక దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా మీరు మిస్ చేయొద్దు. దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యతను దేవునికే ఇవ్వండి. లోక స్నేహితులు, బంధువులు, ప్రజలు ఎవరు కూడా ఆయన స్థానాన్ని భర్తీ చేయలేరు. దేవుని బిడ్డలారా, ఆయన ఎటువంటి ఆదరణ ఇస్తాడో ఆయన మాత్రమే ఇవ్వగలడు. లోకం ఇచ్చే అసంపూర్ణమైన శాంతిని ప్రభు ఇవ్వడు, కానీ సంపూర్ణమైన శాంతిని, సమృద్ధి అయిన జీవాన్ని తన గొర్రెల కోసం ప్రభు అనుగ్రహిస్తాడు. కాబట్టి నీకు ఈరోజు ఏ బాధ ఉన్నా, సమస్య ఉన్నా, కష్ట పరిస్థితుల్లో నీవు ఉంటున్నా, ఇదిక నా వల్ల కాదు అని డ్రాప్ అయిపోదామనే పరిస్థితులకు వెళ్ళి ఎదురవుతూ ఉన్నా, ఇటువంటి వాటన్నిటిలో ప్రభు మీద నిరీక్షణ ఉంచి ఆయన మీద ఆధారపడటం నేర్చుకోండి. నిశ్చయంగా దేవుడు చూపించే ఆదరణ మీరు పొందుకోబోతున్నారు. దేవుడిచ్చే బలాన్ని మీరు పొందుకోబోతున్నారు. దేవుడు ఇచ్చేటటువంటి ఘనతను పొందుకోబోతున్నారు. నీ శత్రువులందరి విషయమై దేవుడు నీకు చక్కటి పరిష్కారాన్ని చూపించబోతున్నాడు. ఆమేన్. కాబట్టి వాక్యాన్ని బట్టి అందరం ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం ప్రభా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. శ్రేష్టమైన రీతిలో ఉదయకాలం నీవు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు తండ్రి. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు యెహోవా వారిని ఆదరించును, యెరూషలేములోనే వారు ఆదరించబడ్డారని సెలవిస్తున్నావు. మేము చూడగా మా హృదయంలో ఉల్లసింపజేసే దేవుడు, మా యొక్క ఎముకలు ప్రభా లేత గడ్డి బలిసినట్టు ప్రభా బలుచునట్లు కృప చూపే దేవుడు ప్రభా. అయ్యా, మా శత్రువుల విషయమైతే నేను మాకు న్యాయం చేసే దేవుడు, మమ్మల్ని ఆదరిస్తానని సెలవిస్తున్నావు. ఈరోజు ఇటువంటి పరిస్థితుల మధ్యలో ఎవరెవరు సఫర్ అవుతున్నారో, నలిగిపోతున్నారో, ఆదరణ లేక, ధైర్యం లేక, బలము చాలక ప్రభా తన హృదయమునైన ప్రభ నిరుత్సాహముతో నిండిపోయి ఉల్లాసము, సంతోషం అనేది లేక ప్రభ ఎందరు బాధతో ఉంటున్నారటి వారందరినీ దర్శించినారు ప్రభా. ఇంకను మీరు దర్శించండి, వారిలో ధైర్యాన్ని నింపండి. నీ కొరకు ఒక నిజమైన హోప్ ప్రభ వారి జీవితంలో ఉండుటకు సహాయము దయచే వారిని ఆదరించండి, బలపరచండి. అన్ని విషయాల్లో మీరు తోడుగుండమని ప్రార్థిస్తూ, విరోధంగా లేచిన శత్రువుల విషయమే నువ్వు కోపం చూపే దేవుడు తండ్రి, నీ ప్రజల పక్షమే కార్యం జరిగించండి. శత్రువులు సిగ్గుపరచబడుదురు కాక. నీ ప్రజలను కట్టండి,
దీవించండి, బలపరచండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ కోర్టు కేసులు, భూతగాదాలు, అనారోగ్యం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తండ్రి, అయ్యా తండ్రి సంతానం లేని స్థితి ప్రభా, వివాహము కాని స్థితి ప్రభా, అయ్యా తండ్రి అప్పులు, ఆర్థిక సమస్యలు ప్రభా, ఎంత చేసినా తండ్రి ఫలితం లేని పరిస్థితి ప్రభా, అయ్యా సమస్తమైనటువంటి వ్యతిరేకతలు వారి జీవితాల్లో కొట్టివేయబడును గాక. ఇది మొదలుకొని శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, దీవెన, ఆత్మీయంగా ప్రభా వారి ఎదిగే కృపను దయచేయండి. రక్షణ కార్యం వారి కుటుంబాల్లో జరుగును గాక. మారు మనసు పొంది ప్రభా ఆత్మ ఫలములు ఫలించే కృపను దయచే. మీతో మరి ఎక్కువ సహవాసం ప్రభా, ప్రార్థన జీవితం, వాక్య ధ్యానం, ప్రేమలో ప్రభా నీ సహవాసంలో కలిసే కృప వారికి చూపించమని, ఎదిగి ఫలించే వారిగా నీ బిడ్డలు ఉంచమని ప్రార్థిస్తూ ఈ దినం ఆత్మ సంబంధం ప్రతి అక్కర తీర్చబడాలి, భౌతికంగాను వారిని బ్లెస్ చేయమని ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగిస్తూ ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ఈ వాగ్దానం ప్రకారం వారిని మీరు ఆదరించండి, బలపరచండి, ఆశీర్వదించండి. ఉల్లాసముతో ఈ సంవత్సరం అంతయు మీరు నింపండి, దయాకిరీటం ధరింప చేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానం. మరి వాగ్దానం ఇప్పుడే మీరు లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. క్రొత్తగా ఈ వాగ్దానాన్ని ఈ రోజే చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.